Hi students, welcome to SREEGURUBIOCLASSES. In this video, we are going to talk about 7th class General Science second chapter లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ డైజెషన్ ఇన్ హ్యూమన్స్. అందులో మౌత్ అండ్ బకల్ క్యావిటీ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now let us come to the topic. Now look at this picture. Human digestive system. This is mouth and this is buccal cavity. Both mouth and buccal cavity are the first parts observed in human digestive system. ఈ మౌత్ అండ్ బకల్ క్యావిటీ ఈ రెండు పార్ట్స్ కూడా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మొదటగా మనం అబ్జర్వ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్, రైట్? నౌ లెట్ us see more about mouth and buccal cavity. Food is taken into the body through the mouth. The process of taking food into the body is called ingestion. నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ఈ ప్రక్రియనే ఇంజెషన్ అంటారు. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ఈ ప్రక్రియనే ఇంజెషన్ అంటారు. వాట్ హ్యాపెన్ వెన్ వీఆర్ టేకింగ్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ అవర్ మౌత్? మన మౌత్లోకి ఫుడ్ మెటీరియల్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది? We chew the food with the teeth and break it down mechanically into small pieces. ఎప్పుడైతే మనం ఫుడ్ మెటీరియల్స్ని మౌత్ ద్వారా తీసుకుంటామో మౌత్లో ఉన్నటువంటి టీత్ సహాయంతో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కన్వర్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. ఎలా ముక్కలవుతుంది ఈ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా? మన మౌత్లో ఉన్నటువంటి టీత్ సహాయంతో, రైట్? ఈచ్ టూత్ ఈజ్ రూటెడ్ ఇన్ ఎ సపరేట్ సాకెట్ ఇన్ ద గమ్స్. మన మౌత్లో ఉన్నటువంటి ప్రతి టూత్ కూడా చిగులలో ఉన్నటువంటి సాకెట్స్, గుంతల వంటి నిర్మాణాల్లో ప్రతి పళ్ళు కూడా అమరి ఉంటాయి. లెట్ us see that picture. ఈ పిక్చర్లో మనం ఒకసారి గమనించినట్టయితే దీస్ ఆర్ గమ్స్, అంటే చిగుళ్ళు. ఈ చిగుల్లో ప్రతి ఒక్క టూత్ కూడా మనకు సపరేట్గా ఒక సాకెట్, అంటే ఒక గుంత లాంటి నిర్మాణంలో అమరి ఉండడం మనం గమనిస్తున్నాం, రైట్? అవర్ టీత్ vary in appearance and perform different functions. Accordingly, they are given different names. Let us see that figure 2.3. మనం ఒకసారి ఫిగర్ 2.3ని గమనించినట్లయితే ఆల్ టీత్స్ ఆర్ సేమ్ ఇన్ స్ట్రక్చర్. అన్ని ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయా? నో. ఆల్ ఆర్ పెర్ఫార్మ్ సేమ్ ఫంక్షన్. ఇవన్నీ కలిపి ఒకే విధమైనటువంటి ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తాయా? నో. బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, టీత్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. టీత్ ఉన్నటువంటి స్ట్రక్చర్ని బట్టి, అవి చేసే పనిని బట్టి టీత్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. లెట్ us see that. These are front teeth, 2, this side 2, total 4 teeth. These are sharp in nature. ఇవి షార్ప్గా ఉంటాయి. These teeth are useful for biting. ఏదైనా మనం కొరకడానికి ఈ పళ్ళుని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ నేమ్డ్ ఇట్ యాజ్ ఇన్సిజర్స్. కొరికే ఈ దంతాలను ఇన్సిజర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా చూడండి, ఇక్కడ మనకు షార్ప్గా ఉన్నటువంటి ఎడ్జ్ ఉంటుంది. దీని సహాయంతో మనము ఏదైనా ఫ్రూట్స్ లాంటి వాటిని మనం కొరకడానికి ఈ టీత్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెట్ us see that second type of teeth. These are called canines.
ఇలా చూస్తే మనకు ఇవి కొద్దిగా షార్ప్గా ఉంటాయి. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టేరింగ్, అంటే ఏదైనా చీల్చడానికి, ఆహార పదార్థాలను చీల్చడానికి మనకు ఈ టీత్స్ అనేవి ఉపయోగపడతాయి. సో కాబట్టి వీటికి మనము కెనైన్ అని నేమింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెట్ us see that this two and this side two, these are called premolars. ఇలా చూడండి, these teeth are flat in nature. ఇవి చూడడానికి ఫ్లాట్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రైండింగ్. ఎందుకు ఉపయోగపడతాయి ఇవి? గ్రైండింగ్ అంటే నమలడానికి ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రీమోలార్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్లాట్ ఇన్ నేచర్. దీస్ ఆర్ కాల్డ్ మోలార్స్. ఈ పళ్ళు కూడా ఫ్లాట్ గా ఉంటాయి. ఇవి కూడా మనకు గ్రైండింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ మోలార్స్. సో ఇన్సిజర్స్ కొరకడానికి, కెనైన్స్ చీల్చడానికి, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ grinding the food material. Now look at see that simple activity to understand more about different types of teeth. మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్స్ గురించి మరింతగా అవగాహన పెంచుకోవడం కోసం మనకి ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ యాక్టివిటీ వాష్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ కౌంట్ యువర్ టీత్స్. అద్దం ముందు నిలబడి మన టీత్స్ని కౌంట్ చేసుకోవాలి. యూజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ టు ఫీల్ ద టీత్. మనము ఈ ఇండెక్స్ ఫింగర్ని యూజ్ చేసి ప్రతి ఒక్క టీత్ పైన మనము టచ్ చేసి చూసుకోవచ్చు. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ టీత్స్ కుడ్ యూ ఫైండ్? ఎన్ని రకాలైన టీత్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం? ఎన్ని రకాలు? 4 types of teeth, right? Now take a piece of an apple or bread and eat it. ఏదైనా ఒక యాపిల్ కానీ ఒక బ్రెడ్ ముక్కను కానీ మనము తినాలి. ఇలా తిన్నప్పుడు విచ్ టీత్ డూ యూ యూజ్ ఫర్ బైటింగ్ అండ్ కటింగ్? యాపిల్ ముక్కను ఏ టీత్స్ నువ్వు కట్ చేస్తావు? ఫ్రంట్ టీత్తోనేనా? ఎస్. అండ్ విచ్ వన్స్ ఫర్ piercing అండ్ tearing? దేంతో చీల్స్తావు? ఆల్సో ఫైండ్ అవుట్ ద వన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ చీవింగ్ అండ్ గ్రైండింగ్. సో ఇలా మనకు చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి యాపిల్ని కానీ బ్రెడ్ ముక్కను కానీ బాగా గ్రైండింగ్ చేయాలంటే ఏ టీత్స్ యూజ్ చేస్తావు? సో ఇలా నువ్వు అబ్జర్వ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ టేబుల్లో ఫిల్ చేయాలి. ఇన్ దిస్ టేబుల్ టైప్ ఆఫ్ టీత్స్, ఏ టైప్ ఆఫ్ టీత్స్ మనం అబ్జర్వ్ చేసాం, నంబర్ ఆఫ్ టీత్స్, లోయర్ జాలో ఎన్ని ఉన్నాయి, అప్పర్ జాలో ఎన్ని ఉన్నాయి, అంటే పై దవడలో ఎన్ని ఉన్నాయి, కింద దవడలో ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని టీత్స్ ఉన్నాయి అనేది మనము ఇక్కడ ఈ టేబుల్లో ఫిల్ చేయాలి. లెట్ us see that కటింగ్ అండ్ బైటింగ్ టీత్స్. కొరకడానికి మరియు చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి ఎన్ని టీత్స్ యూజ్ అయ్యాయి? లోయర్ జాలో 4, అప్పర్ జాలో 4, టోటల్గా ఎన్ని? 8 టీత్స్. 8 teeth are useful for biting and cutting. Next, piercing and tearing teeth. ఫుడ్ మెటీరియల్స్ని ఏదైనా చీల్చడానికి మనకు లోయర్ జాలో 2 teeth, అప్పర్ జాలో 2 teeth, ఇలా మనకు టోటల్గా తీసుకున్నట్టయితే 4 teeth మనకు యూజ్ అవుతాయి. చీవింగ్ అండ్ గ్రైండింగ్ టీత్స్. మనం బాగా నమలడానికి ఎన్ని టీత్స్ యూజ్ చేస్తాం? లోయర్ జాలో 10, అప్పర్ జాలో 10, టోటల్ 20 teeth ఆర్ యూస్ఫుల్ ఫర్ చీవింగ్ అండ్ గ్రైండింగ్. సో ఇలా మనము టోటల్గా తీసుకున్నట్టయితే 32 టీత్స్ని మనం ఫుడ్ని గ్రైండింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి యూస్ చేయడం జరుగుతుంది. రైట్? డూ యూ రిమెంబర్ అబౌట్ ఫాలింగ్ యువర్ టీత్ సమ్ ఇయర్స్ అగో? మీకు గుర్తుందా? ఒక 2-3 years ముందు మీకు పళ్ళు రాలిపోయి మళ్ళా రావడం మీరు గమనించే ఉంటారు. రైట్? ద ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్స్ గ్రోస్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ and they fall off at the age between 6 to 8 years. These are termed as
మిల్క్ టీత్స్. మీకు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి టీత్స్ 6 to 8 ఇయర్స్ వచ్చేసరికి రాలిపోయి వాటి ప్లేస్లో న్యూ టీత్స్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఏవైతే ఇన్ఫాన్సీ చిన్నప్పటి నుండి 6 ఇయర్స్ లేదా 8 ఇయర్స్ వరకు ఉంటాయో ఆ టీత్స్ని మనము మిల్క్ టీత్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ద సెకండ్ సెట్ దట్ రీప్లేసెస్ దెమ్ ఆర్ పర్మనెంట్ టీత్స్. 6 to 8 ఇయర్స్ తర్వాత రాలిపోయినటువంటి పళ్ళు ప్లేస్లో కొత్తగా టీత్స్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. దీస్ టీత్స్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ టీత్స్. The permanent teeth may last throughout life or fall off during old age or due to some dental diseases. ఈ పర్మనెంట్ టీత్స్ అనేవి వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? యు ఆర్ గెటింగ్ ఓల్డ్ ఏజ్. మీరు ముసలోళ్ళు అయిపోయేంత వరకు ఈ టీత్స్ అలానే ఉంటాయి. సమ్ టైమ్స్ డ్యూ టు సమ్ డెంటల్ డిసీజెస్, కొన్నిసార్లు ఏదైనా పళ్ళు సమస్యలు వచ్చినట్టయితే అప్పుడు ఈ టీత్స్ రాలిపోవడం జరుగుతుంది. లేదంటే లైఫ్ మొత్తము కూడా ఈ పర్మనెంట్ టీత్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని సెట్స్ ఆఫ్ టీత్స్ వస్తాయి మన లైఫ్లో? 2 sets ఆఫ్ టీత్స్. వన్ ఈజ్ మిల్క్ టీత్స్. ఎప్పుడు వస్తాయి మిల్క్ టీత్స్? ఇన్ఫాన్సీ చిన్నప్పటి నుండి 6 to 8 ఇయర్స్ వరకు ఉన్నటువంటి టీత్స్ని మిల్క్ టీత్స్ అని, తర్వాత రాలిపోయి వాటి ప్లేస్లో వచ్చేటటువంటి టీత్స్ని పర్మనెంట్ టీత్స్గా మనం చెప్పడం జరుగుతుంది. స్వీట్స్ అండ్ టూత్ డెకే. చాలామంది స్వీట్స్ అంటే చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా. మీరు కూడా ఎంతమంది చాక్లెట్లు తింటారు? ఆల్ ఆర్ ఈటింగ్ చాక్లెట్స్, రైట్? హౌ మెనీ చాక్లెట్స్ ఆర్ ఈట్ పర్ డే? 5, 10, 6? ఓకే. నార్మలీ బ్యాక్టీరియా ఆర్ present in our mouth, but they are not harmful to us. However, if we do not clean our teeth and mouth after eating, many harmful bacteria also begin to live and grow in it. సాధారణంగా మన మౌత్లో కొన్ని యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అయితే మనం తిన్న తర్వాత మౌత్ని ప్రాపర్గా వాష్ చేసుకోకుండా, మనం బ్రషింగ్ చేయకుండా ఉన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా యూస్ఫుల్ బ్యాక్టీరియాతో పాటు మన మౌత్లో పెరగడం మనం గమనిస్తూ ఉంటాం. దిస్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ ద షుగర్స్ present from the leftover food and release acids. The acids gradually damage the teeth. This is called tooth decay. మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ తింటామో ఆ ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి షుగర్స్ని ఈ బ్యాక్టీరియా డిగ్రేడ్ చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేయడం మనం గమనిస్తూ ఉంటాము. బ్యాక్టీరియా వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్స్ వల్ల మన టూత్ అనేది డెకేస్ అంటే డిగ్రేడ్ అయిపోవడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్, ఇట్ కాజెస్ సివియర్ టూతేక్ అండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ రిజల్ట్స్ ఇన్ టూత్ లాస్. సో మనం ఈ టూత్ డెకేని తొందరగా ట్రీట్మెంట్ చేసుకోలేదంటే ఆ టూత్స్ కూడా మొత్తం రాలిపోయేటటువంటి సమస్యలను కూడా మనం చూస్తూ ఉంటాం. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రోడక్ట్స్ ఆర్ ద మేజర్ కల్ప్రిట్స్ ఆఫ్ టూత్ డెకేస్. ఈ టూత్ డెకేస్ జనరల్గా చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రోడక్ట్స్ మనం ఎక్కువగా తినడం వల్ల మనకి ఈ టూత్ డెకే అనేటటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దేర్ఫోర్ వన్ షుడ్ క్లీన్ ద టీత్ విత్ ఎ బ్రష్ ఆర్ టాటూన్ అండ్ డెంటల్ ఫ్లోస్ at least twice a day and rinse the mouth after every meal. Also, one should not put dirty fingers or any unwashed object in the mouth. మనం తిన్న తర్వాత మన మౌత్ని బాగా వాష్ చేసుకోవాలి. అట్లీస్ట్ రోజుకి 2 times అన్నా మనం టీత్స్ని బాగా బ్రష్ చేసుకోవాలి. కొంతమంది కొన్నిసార్లు నోట్లో వేలు పెట్టుకోవడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివంతా కూడా చేయడం స్టాప్ చేయాలి.
లెట్ us see that ఇది మనకు నార్మల్గా ఉన్నటువంటి టీత్. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ గ్యాప్ ఇక్కడ కొద్దిగా ఉంది. ఇలా ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా మనకు ఒక క్యావిటీ, దీన్నే మనము టూత్ డెకే అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనము ఈ జాగ్రత్తలు పాటించాలి. ఏం జాగ్రత్తలు పాటించాలి? అట్లీస్ట్ 2 times బ్రష్ చేసుకోవాలి. ఫింగర్స్ని నోట్లో ఉంచకూడదు. అన్వాష్డ్ ఆబ్జెక్ట్స్ కూడా మౌత్లో పెట్టుకోకూడదు. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, అదర్ షుగర్ ప్రోడక్ట్స్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ తిన్నట్టయితే మన మౌత్ని బాగా వాష్ చేసుకోవాలి. రైట్? అంతా ఫాలో అవుతారా? ఎస్. మన మౌత్లో ఈ ఫుడ్ మెటీరియల్స్ అంతా గ్రైండ్ అయ్యే సమయంలో ఈ ఫుడ్ అంతా కూడా మెత్తగా సెలైవాతో మిక్స్ అవ్వడం జరుగుతుంది. రైట్? సెలైవా ఎక్కడి నుంచి వస్తుంది? అవర్ మౌత్ హ్యాస్ ద సెలైవరీ గ్లాండ్స్ విచ్ సెక్రీట్ సెలైవా. మన మౌత్లో టీత్స్తో పాటు సెలైవరీ గ్లాండ్స్ అనబడేటటువంటి గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి సెలైవా అనే పదార్థం వస్తుంది. డూ యు నో ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫుడ్? ఆ సెలైవా ఎందుకు వస్తుంది? ఏం యాక్షన్ చేస్తుంది తెలుసా? లెట్ us ఫైండ్ అవుట్ దిస్ సింపుల్ యాక్టివిటీ టు నో ద రోల్ ఆఫ్ సెలైవా ఇన్ అవర్ మౌత్. టేక్ 2 test tubes, label them A and B. ఈ యాక్టివిటీ కోసం మనం 2 test tubes తీసుకోవాలి. అందులో A, B అని మనం మార్క్ చేసుకోవాలి. ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ పుట్ 1 teaspoon ఫుల్ ఆఫ్ బాయిల్డ్ రైస్. టెస్ట్ ట్యూబ్ ఏలో మనము 1 teaspoon బాయిల్డ్ రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి కీప్ 1 teaspoon ఫుల్ ఆఫ్ బాయిల్డ్ రైస్ ఆఫ్టర్ చీవింగ్ ఇట్ ఫర్ 3 to 5 minutes. సో ఈ టెస్ట్ ట్యూబ్ బిలో ఉడకబెట్టిన రైస్ని మన మౌత్లో ఒక 3 to 5 minutes బాగా నమిలిన తర్వాత ఇందులో తీసుకోవాలి. యాడ్ 3 to 4 ml ఆఫ్ వాటర్ ఇన్ బోత్ ద టెస్ట్ ట్యూబ్స్. ఈ రెండిట్లోనూ 3 to 4 ml ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. నౌ పోర్ 2 to 3 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ అండ్ అబ్జర్వ్ ఇట్. తర్వాత ప్రతి టెస్ట్ ట్యూబ్లోనూ 3 నుండి 4 చుక్కల అయోడిన్ సొల్యూషన్ని వేయాలి. వేసి అబ్జర్వ్ చేయాలి. లెట్ us see that test tube A have blue color, test tube B does not have color. Why is there a change in color in the test tubes? ఎందుకు ఈ టెస్ట్ ట్యూబ్లో కలర్ చేంజ్ అయింది? ఈ టెస్ట్ ట్యూబ్లో కలర్ చేంజ్ అవ్వలేదు. ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ వీఆర్ యాడింగ్ బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ కంటైన్స్ షుగర్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. సో బాయిల్డ్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంది కనుక వెన్ వీఆర్ యాడింగ్ అయోడిన్ సొల్యూషన్, ఎప్పుడైతే మనం అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తామో అప్పుడు బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. నౌ లెట్ us come to that test tube B. So in this test tube B we are adding boiled rice but we are chewing that rice. అంటే మనం బాగా నమిలిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం బాగా ఫుడ్ని నములుతామో అప్పుడు అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, షుగర్స్ అన్నీ కూడా డిగ్రేడ్ అయిపోవడం జరుగుతుంది. సో ద saliva break down the starch into sugars. సో ఈ టెస్ట్ ట్యూబ్ బిలో ఉన్నటువంటి చీవింగ్ రైస్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంతా కూడా, స్టార్చ్ అంతా కూడా షుగర్స్గా కన్వర్ట్ అయిపోయింది. సో షుగర్స్ ఉన్నట్టయితే ఈ అయోడిన్ అనేది కలర్ని ఇవ్వదు. సో స్టార్చ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో అప్పుడు మాత్రమే మనకు ఈ బ్లూ బ్లాక్ కలర్ అనేది రావడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఏం జరిగింది? ఇప్పుడు మన మౌత్లో స్మాల్ పీసెస్గా ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ సెలైవాతో మిక్స్ అవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా షుగర్స్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, అవర్ మౌత్ ఆర్ ఆల్సో హ్యావింగ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గాన్, దట్ ఈస్ టంగ్. సో మన మౌత్లో ఇంకా ఏముంటుంది? టంగ్ ఉంటుంది. టంగ్ ఈజ్ ఏ ఫ్లెషీ మస్కులర్ ఆర్గాన్ అటాచ్డ్ అట్ ద బ్యాక్ టు ద ఫ్లోర్ ఆఫ్ ఏ బకల్ క్యావిటీ. ఈ టంగ్ అనేటటువంటిది బ్యాక్ సైడ్ బకల్ క్యావిటీకి అతుక్కొని ఉన్నటువంటి ఒక ఫ్లెషీ మస్కులర్ ఆర్గాన్. ఇట్ ఈస్ ఫ్రీ అట్ ద ఫ్రంట్ అండ్ క్యాన్ బి మూవ్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇది
ఫ్రంట్ సైడ్ ఎక్కడ అతుక్కో ఉండదు. ఇది ఏ డైరెక్షన్లో ఉన్నా కదలడానికి అనువుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రమే అతుక్కొని ఉంటుంది. డూ యూ నో ద ఫంక్షన్స్ ఆఫ్ ద టంగ్? ఈ టంగ్ యొక్క ఫంక్షన్ ఏంటి? We use our tongue for talking. మనం టంగ్ దేనికి యూజ్ చేస్తాం? జనరల్గా టంగ్ని మాట్లాడడానికి యూజ్ చేస్తాం. సో బిసైడ్ దిస్ టాకింగ్, ఇట్ మిక్సెస్ saliva with the food during chewing and helps in swallowing food material. సో ఈ టంగ్ అనేది మనం మాట్లాడడానికే కాకుండా ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్స్ మనం తింటామో ఆ తిన్నప్పుడు ఆ నమిలినప్పుడు ఆ సెలైవా అంతా కూడా బాగా ఫుడ్తో మిక్స్ అవ్వడానికి ఈ టంగ్ అనేటటువంటిది హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనం మింగడానికి, ఫుడ్ని ఈజీగా మింగడానికి కూడా ఈ టంగ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ టేస్ట్ బడ్స్ దట్ డిటెక్ట్ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్. అంతేకాకుండా అవర్ టంగ్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ బడ్స్. మన టంగ్లో చిన్న చిన్న టేస్ట్ బడ్స్ ఉంటాయి. వీ కెన్ ఫైండ్ అవుట్ ద టేస్ట్ బడ్స్ బై ద ఫాలోయింగ్ యాక్టివిటీ. సో మన టంగ్లో ఇలా మనకు డిఫరెంట్ రీజన్స్లో సాల్ట్, స్వీట్, బిట్టర్ ఇలా డిఫరెంట్ టేస్ట్కి సంబంధించినటువంటి టేస్ట్ బడ్స్ అన్నీ కూడా మనము ఈ టంగ్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. Now let us see that simple activity to identify the taste buds on this tongue. సో మనం ఈ చిన్న యాక్టివిటీ ద్వారా టంగ్లో టేస్ట్ బడ్స్ ఉంటాయా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. Let us see that activity. First, prepare a separate samples each sugar solution, common salt, lemon juice, juice of crusted neem leaf or bitter gourd. ఇలా షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, లెమన్ జ్యూస్, క్రస్టెడ్ నీమ్ అంటే వేపాకులు బాగా నూరినటువంటి పసరు కానీ, లేదా బిటర్ గార్డ్ అంటే ఏంటి? కాకరకాయ. సో ఇలాంటి వాటిని మనం జ్యూస్ కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి. బ్లైండ్ ఫోల్డ్ వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ అవుట్ ద టంగ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ స్ట్రైట్ అండ్ ఫ్లాట్ పొజిషన్. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ని మౌత్ ఓపెన్ చేసి నాలుక బయట పెట్టమనాలి. యూజ్ ఏ క్లీన్ టూత్ పిక్ to put the above samples one by one on different areas of the tongue as shown in the figure 2.6. Use a new toothpick for each sample. సో ఇలా మనము డిఫరెంట్ లొకేషన్స్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ మనకు ఒక టూత్ పిక్ తీసుకొని ఒక్కొక్క డ్రాప్ వాళ్ళ యొక్క టంగ్ పైన ఉంచాలి. ఇక్కడ అన్నిట్లోనూ ఒకే టూత్ పిక్ మనం యూజ్ చేయకూడదు. సపరేట్ శాంపుల్స్కి సపరేట్ టూత్ పిక్స్ని యూజ్ చేయాలి. Ask the classmate which areas of the tongue could detect the sweet, salty, sour and bitter substances. మనకి ఈ టంగ్లో ఏ రీజియన్లో మనకు సాల్ట్, స్వీట్, బిటర్ ఇలా మనకు డిటెక్ట్ అయిందో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నౌ రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్ అండ్ లేబుల్ ఫిగర్ 2.6. రిపీట్ దిస్ యాక్టివిటీ విత్ అదర్ క్లాస్మేట్స్ ఆల్సో. సో ఇలా మనకు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉంటాయి అనేసి మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం టేస్ట్ బడ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇలా ఇక్కడ మనకు బిట్టర్కి సంబంధించినటువంటి అంటే చేదుకు సంబంధించినటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రీజియన్లో స్వీట్కి సంబంధించినటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రీజియన్లో మనకు సాల్ట్కి సంబంధించినటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఈ రీజియన్లో మనకు సోర్కి సంబంధించినటువంటి టేస్ట్ బడ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సమ్టైమ్స్ వెన్ యూ ఈట్ ఇన్ హర్రీ, టాక్ ఆర్ లాఫ్ వైల్ ఈటింగ్ యూ మే కాఫ్, గెట్ హికప్స్ ఆర్ చాకింగ్ సెన్సేషన్. మనం మాట్లాడుతూ తింటున్నప్పుడు లేదా ఫాస్ట్గా తింటున్నప్పుడు మనకు దగ్గు రావడం లేదా ఎక్కిళ్ళు రావడం మనం గమనిస్తూ ఉంటాం. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ హ్యాపెన్స్ వెన్ ఫుడ్ పార్టికల్స్ ఎంటర్ ఇన్ టు ద విండ్ పైప్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫుడ్ పార్టికల్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఫుడ్ పార్టికల్స్ విండ్ పైప్లోకి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. వేర్ దిస్ విండ్ పైప్ ఈస్ ప్రజెంట్? ఎక్కడ ఉంటుంది ఈ విండ్ పైప్? ద విండ్ పైప్ క్యారీస్ ఎయిర్ ఫ్రమ్ ద నాస్ట్రిల్స్ టు ద లంగ్స్. ఈ విండ్ పైప్ ముక్కు నుండి లంగ్స్కి ఎయిర్ని తీసుకునేటటువంటి ఒక పైప్. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫుడ్ పైప్. ఇట్ ఈస్ రన్స్ అడ్జసెంట్ టు ద ఫుడ్ పైప్. ఇది ఫుడ్ పైప్ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే
అటాచ్ అయి ఉంటుంది అనమాట. బట్ ఇన్సైడ్ ద థ్రోట్ ఎయిర్ అండ్ ఫుడ్ షేర్ ఏ కామన్ ప్యాసేజ్. సో మన గొంతులో ఫుడ్ పైప్, ఎయిర్ పైప్ రెండు కూడా ఓపెన్లో ఉంటాయి. దెన్ హౌ ఫుడ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విండ్ పైప్? సో ఇలా మనకు ఫుడ్ పైపు, ఎయిర్ విండ్ పైప్ ఈ రెండు కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎలా మనం ప్రివెంట్ చేయగలుగుతాం? ఫుడ్ పైప్లోనే వెళ్తుంది, ఎయిర్ విండ్ పైప్లోనే వెళ్తుంది. వీటిని ఎలా ప్రివెంట్ చేస్తాం? ఇక్కడ డ్యూరింగ్ ద యాక్ట్ ఆఫ్ స్వాలోయింగ్ ఏ ఫ్లాప్ లైక్ వాల్వ్స్ క్లోజెస్ ద ప్యాసేజ్ ఆఫ్ విండ్ పైప్ అండ్ గైడ్స్ ద ఫుడ్ ఇంటూ ఫుడ్ పైప్. ఇఫ్ బై ఛాన్స్ ఫుడ్ పార్టికల్స్ ఎంటర్ ఇంటూ ద విండ్ పైప్ we feel choke, get hiccups or coughs. ఇలా మనకు ఫుడ్ పైప్లో ఫుడ్, విండ్ పైప్లోకి ఎయిర్ పోవడానికి ఒక ఫ్లాప్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్నే మనం ఎపిగ్లాటిస్ అంటాం. దీస్ ఆర్ కంట్రోల్డ్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు ప్యాసేజెస్. ఫుడ్ని ఫుడ్ పైప్లోకి, విండ్ పైప్లోకి పంపించడానికి ఒక ఫ్లాప్ లైక్ వాల్వ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్నే మనము ఎపిగ్లాటిస్ అంటాం. వెన్ వీఆర్ టాకింగ్, ఎప్పుడైతే మనం మాట్లాడుతూ తింటూ ఉంటామో అప్పుడు దానికి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఎక్కడ పంపించాలి? ఫుడ్ని ఫుడ్ పైప్లోకి పంపించాలా అంటే విండ్ పైప్లోకి పంపించాలా? సో ఇలా కన్ఫ్యూజింగ్లో ఆ ఫుడ్ పార్టికల్స్ ఒక్కొక్కసారి మన విండ్ పైప్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు ఎక్కిళ్ళు, కాఫ్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? మనము తినేటప్పుడు నిదానంగా తినాలి, మాట్లాడుతూ తినకూడదు. రైట్? సో ఇది స్టూడెంట్స్ మౌత్ అండ్ బకల్ క్యావిటీ. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా SREEGURUBIOCLASSES@gmail.comకు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.